వైసీపీ ప్రభుత్వంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు ఎలక్షన్ సంవత్సరంలో. అది కాస్త గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం కొనుగోలు చేస్తాం రైతాంగం. ఈ సంవత్సరం ఇది మన చరిత్ర సృష్టించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా సిద్ధమయ్యాం. అదే కాదు, ఆ సంస్కరణలో భాగంగా గతంలో మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మేవాళ్ళు కాదు? 3 నెలలకు ఇస్తారో 6 నెలలకు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో డబ్బులు మీకు తెలియదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, తేమ శాతంలో మోసం చేసేవాళ్ళు, కొలతలప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు, తూకం అప్పుడు పరుగు తీసేసేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. పారదర్శకంగా చేయాలి, నిజాయితీగా చేయాలి, మనస్ఫూర్తిగా ఇది ఒక అవకాశంగా భావించి, సేవా కార్యక్రమంగా భావించి మేము మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చే విధంగా రూపొందించాం. ఆ సంస్కరణలో భాగంగా మొట్టమొదటి మేము చేసింది ఏంటంటే, కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు రైతుకి ఇచ్చాం మేము. ఇదివరకు అట్లా ఉండేది కాదు. ఫలానా మిల్లుకే వెళ్ళి తీసుకెళ్లి అమ్మమనే వాళ్ళు. తద్వారా రైతులు పాపం ఇబ్బంది పడి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసుకొచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత తేమ శాతంలో తేడా ఉందని, మీకు రైతు సహాయ కేంద్రాలు ఇచ్చిన చీటీని ఇక్కడ చెల్లదని, తూకంలో కూడా పొరపాటు చేసి దాదాపు 4-5 రోజులు లారీల కింద ట్రాక్టర్ల కింద పడుకొని ఆ రైస్ మిల్లర్ ని బతిమాడుకొని చివరికి పేటిఎం ద్వారా కూడా డబ్బులు కట్టించుకున్నారు కొంతమంది దుర్మార్గంగా. కేవలం రైతుల్ని ఒక ఓటు బ్యాంక్ గా వాడారు తప్ప రైతుకి సేవ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేదు. ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఆ సంస్కరణలో భాగంగా, ఎందుకంటే కొంతమంది రైతుకి అనుమానాలు ఉండొచ్చు, అవి నివృత్తి చేయడానికి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మొదటిది, మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు దాదాపు 209 రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయి. 47 క్లస్టర్లు ఉన్నాయి మనకి ధాన్యం కొనుగోలు విషయంలో. అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లే ప్రారంభించి రైతులకు ఒక బాధ్యతగా అండగా నిలబడే విధంగా మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కోరాను ఇంత ముందే.